ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు వైనస్ ప్రోగ్రామ్. ఈ ఉదయకాలం ఎలాగున్నారు? పరిశుద్ధమైన దేవుని యొక్క సన్నిధి మన మధ్యలో ఉంటే కనుక మనకు నిత్య సంతోషము, సుఖం కలుగుతుంది. ఈరోజు ఒక గొప్ప వాగ్దానాన్ని నేను చదువుతాను, వినండి. యెషయా గ్రంథము 63:9 వారి యావత్ బాధల్లో ఆయన బాధ నొందెను, ఆయన సన్నిధిత వారిని రక్షించెను. ప్రేమ చేతను తాళమి చేతను వారిని విమోచించెను. పూర్వదినములన్నిటను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొని వచ్చెను. మన ప్రతి బాధలో మనకి తోడుగా దేవుడు తన సన్నిధి దూతను పంపిస్తూ ఉంటాడు. దేవుడే మనకు తోడుగా ఉంటే సన్నిధి దూత వస్తుంది. సన్నిధి దూత అనే మాట ఎప్పుడైనా విన్నారా? సన్నిధి దూత ఎక్కడైతే దేవుని యొక్క సన్నిధి ఉంటుందో అక్కడ సన్నిధి దూత ఉంటుంది. ఎక్కడ దేవుని సన్నిధి ఉంటుందో అక్కడ దేవుని సన్నిధి దూతను ఉండడం మాత్రమే కాదు, ఎక్కడైతే దేవుడు మహిమపరచబడతాడో అక్కడ ఈ దూతలు సంచారం చేస్తూ ఉంటాయి. కాబట్టి దేవుని సన్నిధి ఈజ్ వెరీ ఇంపార్టెంట్. గాడ్స్ ప్రెజెన్స్ యాక్టివేట్స్ ఏంజల్స్. కాబట్టి నీవు కూడుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ఎంతో ముఖ్యం. కొన్ని హ్యాబిట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఎందుకంటే ఈ అలవాట్లు మనకు ఉంటే కనుక, అంటే ప్రతిరోజు ప్రార్థన చేసి బైబిల్ చదివి దినాన్ని నువ్వు స్టార్ట్ చేయకముందు దేవుని సన్నిధిని నువ్వు అట్రాక్ట్ చేస్తే కనుక సన్నిధి దూతలు నీకు తోడుగా ఉంటాయి. వెన్ ఎవర్ యు వర్షిప్, ఇంట్లో కూడికలు పెట్టుకున్న, కృతజ్ఞత స్థుతులు చెల్లించిన, ఇంట్లో వర్షిప్ చేసిన, దేవుని యొక్క సన్నిధి దూత నీకు తోడుగా వస్తుంది. ఈ సన్నిధి దూత ఏం చేస్తుందంటే మనల్ని ఎత్తుకొని నడిపిస్తూ ఉంటుంది. అంతేకాదు, మన బైబిల్లో 91వ కీర్తన 11వ 34వ కీర్తన 7వ దేవుని యందు భయభక్తులు గల వారి చుట్టూ దేవుని యొక్క దూతలు కావలిగా ఉంటాయి. కాబట్టి నువ్వు దేవుని సన్నిధి నువ్వు ఈరోజు అట్రాక్ట్ చేసి, ఈరోజు నువ్వు ప్రార్థన చేసి దేవుని సన్నిధి నువ్వు పొందుకుంటే దేవుడు ఎక్కడ ఉంటాడో ఏంజల్స్ ఆర్ బిహైండ్ హిమ్. కాబట్టి దేవుని యొక్క సన్నిధి మనకి తోడుగా వస్తుందంట. కొన్నిసార్లు మనుషులు కూడా గుర్తుపడతారు, ఏంటి ఈ క్రైస్తవులకి వేరే ఫేవర్ ఉంది, చాలామంది కటాక్షం ఇస్తూ ఉంటున్నారండి. ఏంటి మరి అప్పులు త్వరగా తీర్చబడ్డాయి, మా అప్పులు తీర్చబడలేదు ఇంకా. ఎందుకు అంటే సన్నిధి దూత మనకు తోడుగా వస్తే ఖచ్చితంగా మనల్ని విమోచిస్తుందంట, మనల్ని ఎత్తుకొని నడుస్తూ ఉంటుంది. కాబట్టి నువ్వు దేని మీద అధిక ఆసక్తి కలిగి చూపిస్తున్నావు? డబ్బు మీద అధిక ఆసక్తి కలిగి చూపిస్తున్నట్లయితే డబ్బు వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోతుంది. కానీ దేవుని మీద ఆసక్తి చూపిస్తే సన్నిధి దూతలు వచ్చి నీకు కావాల్సిన అన్నీ నీ ఒడిలో వేసి వెళ్ళిపోతాయి. కాబట్టి ఈరోజు దేవుని యొక్క సన్నిధి దూతను మనం యాక్టివేట్ చేద్దాం, ప్రార్థన చేద్దాం. ఆయన సన్నిధిలో నిలబడిన ప్రతిసారి ఆయన సన్నిధిలో ఉన్న దూత వచ్చి నీకు సహాయం చేస్తుందని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి చిన్న ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకోండి. లెట్ us యాక్టివేట్ ద ఏంజలిక్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. పరిశుద్ధ మహోన్నతుడగు తండ్రి, నాయన ఈ రోజు నాయన మాకు ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు వందనాలు అయ్యా. మేము ఎక్కడున్నా, ఏ బాధలో ఉన్న సన్నిధి దూత వచ్చి మా యావత్ బాధ నుండి మమ్మల్ని విమోచించి ప్రేమ చేత తాల్మి చేత ఎత్తుకొని నడిపిస్తుందని చెప్పిన వాగ్దానం బట్టి నీకు వందనాలు. ఈరోజు ప్రార్థన లేకుండా, సన్నిధి లేకుండా నాయన ప్రభా తండ్రి యేసయ్య మేము బయట అడుగు వేయడానికి వీల్లేదు. నీ సన్నిధిలో ఉన్న ప్రతి బిడ్డ నాయన ప్రభా దీవించబడును గాకని ప్రకటిస్తున్నాము. నీ దేవదూతలు వారు చుట్టూ ఉండి వారికి తోడుగా ఉండి వారికి సహకారంగా ఉండటకు సాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు ఈ వాగ్దానం విన్న మీరు కింద కమెంట్లో ఏంజల్స్ మూవ్ వేర్ గాడ్ ఇస్ ఆనర్డ్, ఐ విల్ ఆనర్ గాడ్ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే. ప్రైజ్ లార్డ్.